సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవడు మమ్మల్ని వెలేసేది? దేనికి వెలేస్తారు? ఆ రోజు బీజేపీ నాయకులు కూర్చోబెట్టుకుని కుటుంబ సభ్యులు ఎవరైతే మేము భూమా అఖిలప్రియకి చేయము అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళు ఎవరు కూడా మీతో పాటు కండువాలు వేసుకుని వైసీపీకి రాలేదు, గంగుల దగ్గరికి రాలేదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మాకు సపోర్ట్ చేస్తారో లేదని తర్వాత సంగతి. వాళ్ళైతే వైసీపీలోకి పోలేదు. మరి దానికేం సమాధానం చెప్తారు? మరి అదే కాకుండా కుటుంబ సభ్యులు అందరినీ కూడా మేము వెలేసినాము, మేము ఇంట్లోకి రానియట్లేదని చెప్పి సాక్షి పేపర్ మాట్లాడుతుంది. ఇదే సాక్షి పేపర్ అసలు మీకు అర్హత కూడా లేదు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినాను. మాకన్నా దాయాదులు పోరుంది. మీ సాక్షి పేపర్ లో సొంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని బయటికి గెంటేస్తే ఈ రోజు వాళ్ళు ప్రచారంకి కాదు కదా, దేశంలోనే లేకుండా వాళ్ళ అమ్మ ఎక్కడో వేరే చోట కూర్చుంది విజయమ్మ గారు. గతంలో విజయమ్మ గారు మరి సాక్షి పేపర్ ఈ రోజు చెప్పాలా, గతంలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి కోసము ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు ఈసారి ఎందుకు ప్రచారంకి రాలేదు? జగన్మోహన్ రెడ్డిని రాయి తీసుకొని కొట్టినా కూడా ఎందుకు విదేశాల నుంచి విజయమ్మ గారు వచ్చి ప్రచారం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసమని సాక్షి పేపర్ నాకు సమాధానం చెప్పాలా. మరి అంతేకాకుండా కుటుంబ సభ్యులు అని మాట్లాడుతున్నారే, మరి ఆలగడ్డలో బ్రిజేందర్ రెడ్డి గారి కాడ ఏ కుటుంబ సభ్యులు లేరనేది మీరు ఎందుకు రాయలేకపోతున్నారు? గంగుల దగ్గర నుంచి దూరమైన కుటుంబ సభ్యుల గురించి మీరు ఎందుకు రాయలేకపోతున్నారు? అంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అభ్యర్థి మీద మీరు బుద్ధ జల్లనానికి కార్యక్రమాలన్నీ చేస్తున్నారా అని చెప్పి కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఇంత పెద్ద ఆర్టికల్ మీరు రాసి మీరు అనవసరంగా పేపర్ స్పేస్ వేస్ట్ చేస్తున్నారు. ఒక బుక్ తయారు చేయండి. దీనికన్నా మంచిది ఒక బుక్ తయారు చేస్తే ఇది కల్పితం అని చెప్పి ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఈ విధంగా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తే ప్రజలు కూడా హర్షించరని చెప్పి కూడా సాక్షి రిపోర్టర్ కి, అదేవిధంగా సాక్షి ఈ పేపర్ వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ, మీరేదన్నా వాస్తవాలు రాయాలనుకుంటే, చెప్పాలనుకుంటే పేర్లతో సహా రాసే దమ్ముంటే మీరు రాయండి. ఈ రోజు అది ఎవరిని ఉద్దేశించి రాశారనేది ప్రజలందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చాలా మందికి అర్థమై ఉంటుంది. మరి నేను చెప్పేదంతా ఒకటే, మీరు రాసిన రాతలలో ఒక్కటంటే ఒక్కటి నిజమని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. దీంట్లో రాసిన ఆర్టికల్లో సాక్షి పేపర్లో వచ్చిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి వాస్తవాన్ని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. చిన్న పొరపాట్లు, నాకు తెలియకుండా జరిగిన పొరపాట్లు, రేపు పొద్దున ఎవరి ద్వారా అయితే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయో వాళ్ళందరూ నా దగ్గర లేరు. ఇప్పుడు వాళ్ళందరినీ దూరం పెట్టేసిన. ఎన్నికల తర్వాత ఎవరైతే అవినీతి చేశారని నాకు తెలిసిందో వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానిలేదు, అందరినీ కూడా దూరం పెట్టేశాను. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడైపోయే నా వ్యక్తిత్వం ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది. అవినీతి మరక అనేది ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా అంటలేదు. అంటించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది వేరే విషయం. నాకైతే ఇంతవరకు అవినీతి మచ్చ అనేది ఎప్పుడు కూడా లేదు. ఒక్కటంటే మీరు ఒకటి నిరూపించండి, నేను రాజకీయాలు మానుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నిరూపించలేకపోతే నేను సాక్షి పేపర్ కి సవాల్ వదులుతున్నా. మీరు మూడే మూడు రోజుల్లో నేను అవినీతి చేశాను నిరూపించకపోతే మీరు క్షమాపణ చెప్పగలుగుతారా? ప్రజల ముందుకు వచ్చి అవును ఈ ఆర్టికల్ మేము రాసింది తప్పు, క్షమాపణ కోరుతున్నామని మీరు చెప్పగలుగుతారా అని చెప్పి కూడా సాక్షి పేపర్ కి ఈరోజు మేము సవాల్ వదులుతున్నాం. 3 రోజుల్లో నిరూపిస్తే మాత్రము నేను ఎన్నికల నుంచి కూడా తప్పుకుంటా. నిరూపించలేకపోతే బహిరంగ అందరి ముందర వచ్చి మీకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఇట్లాంటి పిచ్చి రాతలు మళ్ళీ రాస్తే మాత్రము ఎవరు కూడా ఊరుకుంటారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, పిచ్చి రాతలను ఎందుకు అంటున్నాను మళ్ళీ ఒకసారి నేను స్పెసిఫిక్ గా మళ్ళీ కూడా నేను ఎవరిని కూడా రిపోర్టర్లని, జర్నలిస్ట్ ని కించపరిచేలాగా మాట్లాడాలని అనుకోవట్లేదు. కాకపోతే పిచ్చి రాతలు ఎందుకు రాశానంటే వాస్తవాలు లేకుండా రాసిన ఏ రాత అయినా పిచ్చి రాత. మీరు వాస్తవాలు రాయండి, నేను డెఫినెట్ గా దానికి నేను కూడా గౌరవం ఇచ్చి నేను కూడా క్షమాపణ చెప్పడానికి నేను కూడా రెడీ అవుతాను. కానీ వాస్తవాలు లేకుండా, పేర్లు మెన్షన్ చేయకుండా మీరు రాసే రాతలు డెఫినెట్ గా పిచ్చి రాతలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా సవాల్కి మీరు రెడీ అయితే 3 రోజుల్లో వాస్తవాలు నిరూపించండి, లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.